ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తొలి రోజు బడికి వెళ్తున్న ఆ చిన్నారిని చూసి తల్లి ఎంతో మురిసిపోయింది. అందంగా రెడీ చేసి ఆనందంగా బస్సెక్కించింది. బాయమ్మ అంటూ బుడిబుడి అడుగులు వేసి బస్సెక్కింది ఆ చిన్నారి. సాయంత్రం స్కూల్ టైం కాగానే పాప కోసం తల్లి ఎదురుచూపులు. ఇంతలోనే బస్సు హారన్ వినగానే పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ మాతృమూర్తి గుండె పగిలిపోయింది. బడికి వెళ్ళి వచ్చిన ఫస్ట్ డేనే ఆ చిన్నారి బస్సు టైర్ల కింద నలిగి నుజ్జునుజ్జయింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముసిముసి నవ్వులు నవ్వే కంటి పాప కళ్ళ ముందే రక్తపు ముద్దగా మారడాన్ని చూసి ఆ కన్న పేగు కన్నీరు ఏరులై పారింది. సాయంత్రం పాఠశాల బస్సులో తిరిగి వచ్చిన ఆ చిన్నారి బస్సు ముందు నుంచి దాటుతుండగా గమనించని డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో చిన్నారి బస్సు టైర్ల కింద పడి నలిగిపోయి నుజ్జైంది. ఆ చిన్నారి విజువల్స్ను మీరు స్క్రీన్లో చూస్తున్నారు. బంగారం లాంటి ఆ తల్లి. ఒక్కసారి ఆ పాపను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఆ పాప ఫోటోను చూస్తే దుఃఖం ఆగట్లేదు, కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. మీరు చూస్తున్నారు బాక్సులో చిన్నారి బస్సు ముందు నుంచి పరిగెత్తే ప్రయత్నం చేసింది. ఆ ఇన్సిడెంట్ చూడొచ్చు. బస్సు ముందు నుంచి చూడండి, బస్సు వచ్చి ఆగింది అక్కడ. స్కూల్ బస్ ఇది, నంద్యాలలోని ఈ స్కూల్ బస్సు దిగి చిన్నారి పాపం ఫస్ట్ డే బస్సు ఎలా దాటాలో కూడా తెలియదు. డ్రైవర్ అప్పటికే బస్సును ముందుకు నడిపించాడు. చిన్నారి ఆ బస్సు ముందు టైర్ కింద పడిపోయి నుజ్జైపోయింది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. చిన్నారి ప్రాణం కోల్పోయింది. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది నంద్యాలలో జరిగింది, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో. ఈ సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. మీరు ఆ చిన్నారి ఫోటోని ఒక బాక్స్లో చూస్తున్నారు. బస్సు ప్రమాదం జరిగిన సీసీటీవీ ఫుటేజ్ని మరో బాక్స్లో చూస్తున్నారు. బంగారు తల్లి 2 నిమిషాలైతే ఇంటికి వెళ్ళిపోయేది. అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయేది. ఆ బంగారు తల్లి ఇంటికి వెళ్ళే దారి బస్సులో ఏ బస్సులో అయితే తను వచ్చిందో ఆ బస్సు కిందే పడిపోయి ప్రాణాలు వదిలేసింది. ఒకసారి చూస్తే నిజంగా నాకే దుఃఖం వస్తుంది, మాటలు రావట్లేదు ఈ బంగారు తల్లి గురించి. అప్పటికి బస్సు స్టార్ట్ అయ్యింది. బస్సు స్టార్ట్ అవ్వడంతోనే పరిగెత్తింది బస్సును తప్పించుకోవడానికి. కానీ బస్సు మృత్యు శకటంగా దూసుకొచ్చింది. గమనించని డ్రైవర్ బస్సును సరాసరి చిన్నారి పైకి ఎక్కించేశారు. ఆ బంగారు తల్లి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిజంగా బంగారు తల్లి బస్సు కింద పడిపోయిన సీన్ చూస్తుంటే నిజంగా గుండెలు అవిసిపోతాయి. ఎవరికైనా దుఃఖం ఆగదు. శ్రీకీర్తి హై స్కూల్లో చదువుతోంది, శ్రీకీర్తన హై స్కూల్లో చదువుతోంది చిన్నారి. ఇవాళే ఫస్ట్ డే స్కూల్కు వెళ్ళింది. ఫస్ట్ డే స్కూల్కు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే బస్సు దిగి, నిజానికి స్కూల్ బస్సులో ఎప్పుడైనా దిగితే, ఏదైనా బస్సు దిగితే బస్సు వెనక వైపు నుంచి వెళ్ళాలి. ఈ విషయం ఆ బంగారు తల్లికి తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం బస్సులో వెళ్ళి రావటం, ఇదేది తెలియక బస్సు ముందు నుంచి పరిగెత్తే ప్రయత్నం చేసింది. డ్రైవర్ కనీసం ఆ పాప బస్సు ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ ఎవరైనా వెళ్ళారా అనే విషయాన్ని గమనించకుండానే ఆ పాప పైనుంచే బస్సును పోనిచేశాడు. చిన్నారి బస్సు టైర్ల కింద పడి నుజ్జునుజ్జైంది. సంఘటన తెలిసిన వెంటనే స్థానికులు ఒకసారిగా అక్కడ గుమిగూడారు. అక్కడ డ్రైవర్ని పట్టుకొని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచింది. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎక్కువసార్లు చూస్తాం, కొందరు డ్రైవర్లు అయితే ఏకంగా మద్యం తాగి వస్తారు, డ్రైవింగ్ చేస్తారు స్కూల్ బస్ డ్రైవర్లు. కొందరేమో అతివేగంగా వెళ్తారు, మరికొందరు నిర్లక్ష్యంగా వెళ్తారు. ఇక్కడ నేను స్కూల్ బస్ డ్రైవర్లకి ఒక్క విషయాన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీ చేతుల్లో ఎంతోమంది తల్లిదండ్రుల కలలు ఉన్నాయి. మీ చేతుల్లో ఎంతోమంది తల్లిదండ్రుల భవిష్యత్తు ఉంది. మీ చేతుల్లో ఎంతోమంది తల్లిదండ్రుల ఆలోచనలు ఉన్నాయి, అలా అంచనాలు ఉన్నాయి. ఎంతోమంది తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి పసిబిడ్డల్ని స్కూల్కి పంపిస్తారు. మీ బస్సు అంటే మీరు వెళ్ళే బస్సులోకి వెళ్తే, మీరెళ్ళే బస్సు ఎక్కితే మా పాప
చాలా ప్రశాంతంగా ఉంటుందనుకుంటున్నారు. ఆళ్లగడ్డకు చెందిన శ్రీధర్ వనజ దంపతుల ముద్దుల కూతురు 5 ఏళ్ల హరిప్రియ విషయంలో కూడా అలాగే ఆలోచించారు. స్కూల్ డ్రెస్ వేసుకొని బుజ్జి మాటలు మాట్లాడుకుంటూ అమ్మ బాయ్ అంటూ ఉదయం స్కూల్ బస్సులోకి వెళ్ళిన చిన్నారి సాయంత్రం అదే బస్సులో తిరిగి వచ్చింది. ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో అమ్మకు చెప్పాలని చిట్టి తల్లి బస్సు నుంచి కిందకి దిగి ఇంటి వైపు పరుగులు తీసింది. స్కూల్లో తన బిడ్డ అనుభవం ఎలా ఉందో తెలుసుకోవాలని తల్లి కూడా ఉత్సాహంతో బస్సు దగ్గరకు వస్తుంది. కానీ ఆ తల్లి కళ్ళ ముందే ఆ చిన్నారి నుజ్జైపోయింది. ఆ తల్లి కళ్ళ ముందే స్కూల్ బస్సు చిన్నారి పైకి తోసుకొచ్చింది. ఆ టైర్ కింద పడి బంగారు తల్లి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి బస్సు టైర్ కింద పడగానే స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పరిగెత్తుకుంటూ బస్సు దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చి డ్రైవర్ని విచారించే లోపే అప్పటికే ఆ బంగారు తల్లి ప్రాణాలు కోల్పోయింది. కేవలం ఇక్కడ స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్కూల్ బస్ డ్రైవర్ ఆ బస్సులో తీసుకొచ్చింది పసిబిడ్డల్ని, నర్సరీ ఎల్కేజీ చదువుతున్న చిన్న బంగారు తల్లుల్ని, చిన్న పిల్లల్ని, కనీసం 5 ఏళ్ల లోపున్న పిల్లల్ని. అటువంటి పిల్లలకి సాధారణంగా అటువంటి పిల్లల్ని వాళ్ళ ఇంటికి చేర్చేందుకు బస్సులో ఆయాల్ని పెడతారు. ఆ ఆయాలు ఆ పిల్లల్ని బస్సు దించి సురక్షితంగా వాళ్ళ ఇంట్లో దించాకే బస్సుని కదిలిస్తారు. కానీ ఇక్కడ అదేది కనిపించలేదు. హడావుడిగా డ్రైవర్ ఆ పసిపాపల్ని రోడ్డు మీదే దించేసి ఆ తర్వాత బస్సుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆ చిట్టి తల్లి ఎవరైతే ఆ బంగారు తల్లి ఉందో ఆ బంగారు తల్లి బస్సు ముందు నుంచి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసింది. ఆలోపే బస్సు కదిలింది. ఆయా కూడా అక్కడ లేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో, కనీసం ఆయా కూడా అక్కడ లేదు. పసిపిల్లలు చాలామంది దిగుతున్నారు. పిల్లలు సరిగ్గా బస్సు దిగక ముందే ఆ పిల్లలు ఇంటికి వెళ్ళక ముందే బస్సు అక్కడి నుంచి కదిలింది. దీంతో ఊహించని ఈ ప్రమాదం జరిగింది. 1 కాదు 2 కాదు, చాలా సంఘటనలు చూస్తున్నాం. జూన్ 12వ తేదీన స్కూళ్ళు రీఓపెన్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో. ఆ 12వ తేదీ నుంచి అనేక సంఘటనలు, మొన్న హైదరాబాదులో 2 సంఘటనలు చూసాం, నిన్న ఒక సంఘటన చూసాం, ఇవాళ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కూడా అటువంటి సంఘటననే చూసాం. ప్రాణాలు కోల్పోయిన ఈ బంగారు తల్లి పేరు హరిప్రియ అని తెలుస్తుంది. హరిప్రియ లాంటి సంఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, ఎవరైతే స్కూలు బస్సులు నడిపిస్తున్నారో డ్రైవర్ అన్నర్లు మీకు దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి మీ బస్సులో వచ్చిన చిన్నారులు వాళ్ళ ఇంటికి చేరారా, లేకపోతే బస్సు పరిధి నుంచి దూరంగా వెళ్ళిపోయారా, ఇది కన్ఫామ్ చేసుకోకుండా దయచేసి మీరు బస్సుని స్టార్ట్ చేయకండి, ముందుకు తీసుకువెళ్ళకండి. హరిప్రియ లాంటి ఉదంతాల్ని ఇంకా చూసి జీర్ణించుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు, నాట్ ఓన్లీ హరిప్రియ పేరెంట్స్, ఆ చిన్నారి వయసున్న ప్రతి తల్లిదండ్రి వాళ్ళ వణికిపోతున్నాడు. ఆళ్లగడ్డలో జరిగిన ఈ సంఘటనను చూసి కుమిలిపోతున్నారు. మరి మీరేమంటారు? పసిపిల్లల విషయంలో స్కూల్ బస్ డ్రైవర్ల నిర్లక్ష్యంపై మీ అభిప్రాయం ఏంటి? పసిపిల్లల విషయంలో స్కూల్ బస్ డ్రైవర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ అభిప్రాయాలని కూడా, మీ విలువైన అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద రాయండి. ఆ అభిప్రాయాలపైన ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ కోసం. సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.